బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురు కాల్పులు ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోలు చనిపోయారు. ఇప్పటివరకు 16 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. భారీగా ఆయుధాలు అలాగే పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 3 జవాన్లు మృతి చెందారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. భద్రతా దళాలు తమ కూంబింగ్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా ఈ కూంబింగు భీకర కాల్పులు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ కగారు ఉధృతంగా సాగుతోంది. ఇప్పటికే మావోయిస్టులు చాలామంది లొంగిపోతున్నారు. లొంగిపోని మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇంకా అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం బలగాలనేవి జల్లెడ పడుతున్నాయి. అడుగడుగున ప్రతి అడుగుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అడవుల్లోకి భద్రతా బలగాలు వెళ్తున్నటువంటి సమయంలో మావోయిస్టులు ఎదురుపడినప్పుడు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఒక్కసారిగా కాల్పులు ఎగసిపడ్డటువంటి పరిస్థితి ఉంది. డ్రోన్ల సాయంతో టెక్నాలజీని ఉపయోగించుకుని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే ఇటు మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని జల్లెడ పడతా ఉన్నాయి. కూంబింగ్ ఉధృతంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కసారిగా ఉదయం పూట మావోయిస్టులు తారసపట్టడంతో కాల్పులు జరిగాయి. ముందుకు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఆయుధాలతో లొంగిపోండి, ఈ ఉద్యమాన్ని వేడండి. ఇప్పటికే ప్రభుత్వం మీకు ఆ సంకేతాలు కూడా పంపించిందంటే ఎంతసేపటికి ఇంకా కాల్పులు చేసే ఉద్దేశంతోనే మావోయిస్టుల నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక్కసారిగా బుధవారం ఒక్కరోజే 12 మంది మావోయిస్టులు చనిపోయారు. 3 జవాన్లు కూడా వీరమరణం పొందినటువంటి పరిస్థితి ఉంది. గురువారం రోజు కూడా కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇంకొంతమంది మావోయిస్టులు చనిపోయారు. మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ 20 మంది మావోయిస్టులు ఈ 2 రోజుల్లోనే చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ చేస్తాను ఉన్నాయి. అక్కడ ప్రతి అడుగును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా అడవుల్ని జల్లెడబడుతున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో, అత్యాధునికమైనటువంటి డ్రోన్ కెమెరాలతో మావోయిస్టులు ఎక్కడ నక్కి ఉన్నారు, మావోయిస్టులు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ అనేది చాలా ఉధృతంగా, ఎందుకంటే భారత ప్రభుత్వం చాలా క్లియర్గా ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. మార్చి 31, 2026 మావో రహిత భారత్ను నిర్మించాలన్నటువంటి సంకల్పంతో ముందుకు పోతుంది. అందుకు తగ్గట్టుగా వేలాదిగా పోలీసులు అలాగే భద్రతా బలగాలు అడవుల్ని జల్లెడ పడుతున్నాయి. నంబాల కేశవరావు తర్వాత మొన్న లేటెస్ట్గా హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. 100ల కొద్దీ మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఇంకా ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, ఆశన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఉద్యమం నడిపించడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, మనం ప్రజల్లోకి వద్దాం, జనజీవన స్రవంతిలో కలుద్దాం, ఆయుధాలు వీడి రండి, ఉద్యమం ఇప్పుడు మనకి అనుకూలంగా లేదు కాబట్టి మనం ప్రజలతో ఉద్యమాన్ని నడిపిద్దాం, జన బాహుళ్యంలోకి వచ్చి మనం స్టార్ట్ చేద్దాం, మీరు ఆయుధాలతో సహా లొంగిపోండి, ప్రభుత్వానికి ఎదురొడ్డి ఇప్పుడు నిలబడే పరిస్థితులు లేవు, ఆలోచించండి అంటూ లొంగిపోయినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనంత్ పేరుతో మొన్న ఒక లెటర్ వచ్చింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ లెటర్లో జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరం అంటే జనవరి 1 వరకు సమయం ఇస్తే కనుక అడవుల్లో ఎక్కడెక్కడో కమ్యూనికేషన్ లేనటువంటి మావోయిస్టు బృందాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి సమాచారం పంపించడానికి కొంత సమయం పడుతుంది. ఆ వరకు మాకు అవకాశం ఇస్తే కనుక మేమందరం ఒక్కసారిగా లొంగిపోతామని చెప్పి అనంత్ పేరుతో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చినటువంటి రోజే అనంత్ కూడా పోలీసులు ఎదుట లొంగిపోయి పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే మావో సానుభూతి పరులు కావచ్చు, చాలామంది మావోయిస్టు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి లెటర్గా చూడాల్సిన అవసరం ఉంది. అనంత పేరుతో లెటరు అంటే లొంగిపోతామని చెప్పి మావోయిస్టులు ఎక్కడ అనకపోయినా కావాలనే ఉద్దేశంతో మావోయిస్టులు ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి, మావోయిస్టులు అందరినీ కూడా ఒక్కసారిగా ఈ డోలాయమానంలో పడేయడానికి ఈ విధంగా కుట్ర చేశారనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. లొంగిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లొంగిపోని పక్షంలో ఇలాంటి భీకర కాల్పులు ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటికే 20 మంది మావోయిస్టులు ఈ 2 రోజుల్లో చనిపోయారు. ఇంకా ప్రతి అడుగు కూడా జల్లెడ పడతా ఉన్నారు. భద్రతా బలగాలు అడవు లోపలికి వెళ్ళి తమ టెక్నాలజీ సాయంతో కూంబింగ్ అనేది ఉధృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం మార్చి 31 అన్నప్పటికీ కూడా దానికంటే ముందే
అడవిలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదు, సాయుధ మావోయిస్టు ఒక్కరు కూడా ఉండకూడదు, వీలైనంత త్వరగా ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయాలని చెప్పి చూస్తూ ఉంది భారత ప్రభుత్వం. అందుకు తగ్గట్లుగా వేగంగా ఈ విధంగా కూంబింగ్లు కొనసాగుతున్నాయి, ఎన్కౌంటర్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా క్లియర్గా పిక్చర్ అర్థమైపోతుంది. మావోయిస్టులు ఇంకా లొంగిపోవటం మినహా అయితే లొంగిపోవాలి, లేదంటే ప్రాణాలు కోల్పోవాలి, ఏదైనా వాళ్ళే తేల్చుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం చాలా సీరియస్గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూడాలి, ఇంకా అక్కడ ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది, ఇంకా కూంబింగ్ ఉధృతంగా కొనసాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది.